చెప్పండి అమ్మా, ఏంటి సంగతిలో? ఏదో భోజనం చేద్దాం అని చెప్పి పెద్ద టేబుల్ తీసుకున్నాం. ఏమన్నా కాకపోతే టేబుల్ కాస్ట్ 20,000 అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకుంటాను ఇంత కాస్ట్లీయెస్ట్ టేబుల్ మీద నువ్వు లంచ్ చేస్తాను చెప్పి. సో ఆ టేబుల్ మీద లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే ముందు అన్బాక్సింగ్ చేద్దామా? కానీ ఇదంతా కన్నా ముందు ఒక కాల్ 10 నిమిషాల కాల్ 20,000 ఖర్చు పెట్టిస్తామని ఎప్పుడన్నా అనుకున్నావా? మీలో ఎవరైనా అనుకున్నారా? మీరు ఎవరైనా అనుకున్నారా? ఒక 10 నిమిషాల కాల్ 20,000 అన్న 20,000 కాదన్నా, ఇట్స్ 23,996 rupees. టు బి ప్రిసైజ్. తను నాకు కాల్ చేశాడు, ఖర్చు తనే పెట్టాడు, తర్వాత షేర్ చేశాడు. అది సంగతి. దీనిలో ఏముండొచ్చు అనేది గెస్ట్ చేయండి. స్టార్ట్ అన్బాక్సింగ్. ఇక్కడ వీడియో ఇక్కడే కట్ చేసి కమెంట్స్ ఏమొస్తే చూసిన తర్వాత వీడియో రివీల్ చేసి ఎట్లా అంటావు చెయ్యొచ్చు అని వేసుకుంటారేమో. ఓకే ఓకే, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. గౌతమ్, నువ్వు టీవీ ఎక్కువ చూస్తావా? అసలు ఎందుకు? ఓంకారం కదా తెలుసా నీకు? 1 సెకండ్. అయిపోయింది. కాదన్నా, ఇప్పుడు మనం ఇంతగానే ఖర్చు పెట్టడానికి ఇలా మోటివేట్ ఏముంటుంది అంటావు? అది ఆన్ ఆపేసాడు. అది కూడా అంటే కొన్ని డేట్స్ అలా కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇంకా రాత్రం ఆపుకోలేము. తర్వాత అన్నా ఎప్పటికన్నా కొనాల్సిందే కాబట్టి ఆఫర్ పెట్టి కొడుతున్నారు అన్నమాట బేసిక్గా. నో రాంగ్ టైమ్ టు టేక్ అ రైట్ డెసిషన్. నో రాంగ్ టైమ్ టేక్ అ రైట్ డెసిషన్. ఓకే. సో సందర్భంతో పని లేదు. బేసిక్గా అది పనికి వస్తుంది అన్నప్పుడు ఎటువంటి సమయంలో అయినా కొనేసుకోండి. సంథింగ్ వెరీ యూస్ఫుల్. మనం దానిపైన పక్కన వాడాలనుకున్నప్పుడు కూడా చేస్తాం. అది కూడా పక్కన తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అన్ప్యాకింగ్ అయిపోయింది. అన్బాక్సింగ్ కదా, లెవెల్ 2. ఇది అలాగే ఇప్పుడు ఓంకార్ అనేది వాడతా అంటే వాడు చూపించేస్తా అనుకున్నారా? ఓకే చెప్పు. సో మనం వాటర్ పెట్టింది ఎయిర్ బ్యాగ్ పక్క పడాలి. ప్యాకింగ్ బాగుంది. తర్వాత వచ్చింది లెవెల్ 3 ఆఫ్ అన్బాక్సింగ్. అన్ప్యాకింగ్ అయిపోయింది, అన్బాక్సింగ్ అయిపోయింది. యూనిట్కి అన్ప్యాకింగ్ ఏముంటుంది? కలర్ చూస్తే బాగా టెంప్టింగ్ ఉందా? ఫినిషింగ్ కానీ పైన నా పేరు రాకెట్ చేసుకోవాలి. నేను నా ఛానల్ పేరు యాడ్ చేసుకోవాలి. నేను ఆ పేరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రెండో ఛానల్ పేరు. గౌతమన్న, జనరల్గా నాకు ఒక కన్సెప్ట్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఆన్లైన్లో నాకు షాపింగ్ ఎక్కువ చేయబోద్ది కాదు. కానీ ఈ మధ్య వస్తున్న ప్యాకింగ్ విధానం చూస్తే ఆన్లైన్లో కూడా మంచి కళ్ళు మూసుకొని తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఒకవేళ వెళ్ళి తెచ్చుకుంటే ఇంత సేఫ్గా దీన్ని ప్యాక్ చేసుకొని తెచ్చుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. వచ్చేటప్పుడు మన చేతిలో మిస్ అయినా ఏదైనా ఇంటి దాకా వచ్చేదాకా ఏ వస్తువుకి గ్యారెంటీ. సో పైన ఇది సైడ్స్ అన్నీ వేసి దాని మధ్యలో పెట్టి కింద కొట్టు. ఎస్. సో చేసి ఇచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ ద ప్యాకింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడక్ట్. అయ్యో, ఇలా బాక్సులు కింద పెట్టేసి ఎప్పుడైనా ఇంత బాగా ఎవరైనా అన్బాక్సింగ్ చేశారా? అండ్ ఫైనల్లీ అది బ్యాక్ వ్యూ ఇన్ ఫ్రంట్ సింక్లో వచ్చేసింది. ఇది డబ్బా వ్యూ. సో మొత్తానికి అన్బాక్సింగ్ అయితే ఇలా అయిపోయింది. అండ్ బాక్స్ లోపల వ్యూ. ఇంకా ఆ బాక్స్తో పాటు ఇది కూడా బాక్స్. ఈ చిన్న బాక్స్ ఏంటి? ఎస్, ఇంకా కమెంట్స్ లో టెల్. ప్రొడక్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. కాస్ట్ ఎంత పడుతుంది చెప్పండి సార్, యూట్యూబర్ గారు చెప్పండి కాస్ట్. సో బేసిక్లీ 18,000 రీచ్ అనమాట. కానీ థ్యాంక్స్ టు బ్యారిడో స్పిట్ షాప్ వాళ్ళ ఆఫర్ చేశాను. అది ఒక హఠాత్ పరిణామం. అలా ఒక కాల్లో వెళ్ళి పొద్దున్నే నిద్ర లేవగానే ఫోన్ చూడగానే, ఎందుకంటే నాకు ఆ రోజు అర్థమైంది. ఫోన్ ఓపెన్ చేయగానే బ్యారిడో స్పిట్ ఆఫర్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ చేశాను, అలా సెలెక్ట్ చేశాను, ఇలా కాల్ చేశాను. ఇక్కడ ఎస్ చెప్పడం జరిగింది, ఇక్కడ ఆర్డర్ పెట్టడం జరిగింది, ప్రొడక్ట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్విలింగ్ చేయడం రైడ్కి వెళ్తున్నా కాబట్టి అడ్రస్ కూడా పెట్టుకుంటాను. పెద్దవాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు, గుర్తుపెట్టు. నేను రమ్మన్నా సార్ ఆఫీస్ నుంచి. We are not working in MNC, bro. We are not software, by the way. I'm also not software. ఇంకేంటి? నెక్స్ట్ ఇది పార్ట్ 1. పార్ట్ 2 90 కింద నా బండికి ఇన్స్టాల్ చేయాలి. నా వల్ల కూడా ఇన్స్టాల్ చేసేస్తావా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. పాయింట్ ఏంటంటే ఈ సెట్ చేయాలి.
అయ్యింది అయ్యిందా బండి ఎత్తుకొని పోతా లేదా నేను సగడ ఎక్సైట్మెంట్ వాడు అంటే తిరిగి కనిపించాను. ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ డిన్నర్కి వచ్చాము నేను, గణేష్, వరుణ్ అన్న, సాయి, ఇంకా మన గౌతమ్ అన్న. అన్నా నీ బండికి అయితే మస్తుందన్నా. ఏ సూట్ అయినా మనకే సూట్ అవ్వాలి. నాదైతే మరి స్టాక్ బైక్ ఒక ప్రోడక్ట్ ఇచ్చినట్టే ఉంది. ఎట్లాంటిది చేసినా దానిలో ఇమ్మీడియట్ కూడా అంటారు చూడు, అట్లా అన్నింటినీ కలిపేసుకుంటాం. నాది చాలా సపరేట్ డెలివరీ మాది. సో ఇది గౌతమ్ అన్న డామినార్ అండ్ ఇది మన అశ్వ. నాకైతే అసలు అంత ఏర్పడట్లేదు టాప్ బాక్స్ కూడా. బండికి స్టాక్ పార్ట్ ఒకటి ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఇంటిగ్రేట్ అయిపోయింది అంతే. మొత్తం అందులో నిన్ననే వాటర్ వాష్ కూడా చేయించిన. సో మొత్తం అంతా ఒకటే పేజ్లో ఉంది, సరిపోయింది. గౌతమ్ అన్నది అయితే ప్రాపర్గా ఏర్పడుతుంది. టాప్ బాక్స్ సెట్ ఉంది అన్న, సీరియస్గా సెట్ ఉందన్నా. నీ దాంట్లో ఏర్పడుతుంది ఫస్ట్ థింగ్, టాప్ బాక్స్ వేయించినట్టు. నా బండి మీదకి రాగానే టాప్ బాక్స్ కలర్ వచ్చింది అనిపించింది నాకు కూడా సీరియస్లీ. అండ్ ఇంకొకటి, నీది బండి ప్రొఫైల్ వెనకాల లెంత్ తక్కువ, ఫెండర్ చాలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది కదా, సో ఇంకా బాగా ఏర్పడుతుంది అది. నాది ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి అంత డిఫరెన్స్ ఏర్పడుతుంది. నా బండికి కొంచెం మంచిగా కనిపిస్తుంది. పాపం వీడు దానికేమో ఉందా లేదా, అసలు ఈ కొత్తది ఏమన్నా పార్ట్ యాడ్ అయిందా లేదా అనేది. అండ్ ఇంకొకటి, నీది ఫ్రంట్ వైజర్ లెంత్ తక్కువ ఉంది, టాప్ బాక్స్ దానికన్నా పైకి వచ్చింది, సో అది కూడా ఒకటి ఏర్పడుతుంది. నాది ఆల్మోస్ట్ ఫ్రంట్ వైజర్ ఎంత హైట్ ఉందో టాప్ బాక్స్ ఎంత ఉంది, బండిలో మర్జ్ అయిపోయింది. కొంచెం ఎలివేటెడ్. ఇంకోటి మీది చూడు, టైల్ నుంచి బయట రావట్లేదు. నాది కొంచెం ఎక్స్టెండ్ అయినట్టుగా. కానీ నాకు ఒక్కటి ఏం డౌట్ కొడుతుందంటే, అంటే బేసిక్గా డామినార్ ఫ్రంట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకో, కానీ నాకు వెనకాల లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు సడన్గా థ్రాటిల్ అవుట్ చేస్తే వీలవుతుందేమో అనిపిస్తుంది. అంతలే, అట్లీస్ట్ వాబుల్ అయినా అవ్వచ్చు. మనం ఇప్పుడు దానిపైన యూఆర్ నాట్ పుట్టింగ్ మోర్ దాన్ 15-20 kgs యూజ్. రైట్. అంతకు మించి అయితే యూజ్ చేయం దాని మీద. సో అంతకు మించి మనం యూజ్ చేయనప్పుడు ఐ డోంట్ థింక్ అంత వీలీ పాప్ అవ్వాలి అనేది అయితే అవ్వదు. అండ్ అంత అగ్రెసివ్గా ముందు నడపం. వీలీ పాప్ అయ్యే అంత అయితే నడపం. మేబీ వాబుల్ ఏమైనా అవ్వచ్చు, మరి ఎక్కువ వెయిట్. ఇప్పుడు ఇంకా ఎవరైనా కూర్చున్నా కూడా ఇట్ ఇస్ ద సిమిలర్ వెయిట్. ఇంకా అట్లీస్ట్ 65-70 kgs వేసుకున్నాం. 15 to 20 kgs. సో ఇట్ షుడ్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో నా దానిలో ఇవాళ. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, నీకు బ్యాక్ రెస్ట్ ఉన్నా కూడా నీకు టాప్ బాక్స్ సెట్ అయింది. బ్యాక్ రెస్ట్ ఉన్నా కూడా టాప్ బాక్స్ వచ్చింది. కానీ నా దానికి బ్యాక్ రెస్ట్ బిస్కెట్ సెట్ అవ్వలే. బ్యాక్ రెస్ట్ తీసేయాల్సి వచ్చింది భయ్య. బ్యాక్ రెస్ట్ ఉంటే సెట్ అవ్వట్లేదు. అంటే బేసిక్గా సెట్ చేయొచ్చు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం అయినా వైబ్రేషన్ ఉంటుంది కదా హై స్పీడ్స్లో. సో ఆ హై స్పీడ్లో ఉన్నప్పుడు మేబీ వైబ్రేషన్ వల్ల సౌండ్ ఎక్కువ వచ్చి టక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, ఇరిటేషన్ వస్తుందని చెప్పి తీసేసిన. అండ్ టాప్ బాక్స్ కూడా కొంచెం లోపల ఫిట్ చేసిన బ్యాక్ కూడా. లైక్ బ్యాక్ రెస్ట్ అంటే ఇక్కడికి వస్తుంది టాప్ బాక్స్, బ్యాక్ రెస్ట్ తీసేసరికి ఇక్కడ దాకా వచ్చేసింది. సో మనకు కూడా వాబ్లింగ్ కానీ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో బేసిక్గా మనం ఇవాళ ఏమేమి చేసినాం, ఫస్ట్ థింగ్ టాప్ బాక్స్, అండ్ సెకండ్ థింగ్ కొత్త మొబైల్ మౌంట్ గురు ఫ్రమ్ హెచ్ఏజీ. దీని రివ్యూ అయితే నేను యూజ్ చేసిన తర్వాత ఇస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, వై గాట్ ది ఫ్లాష్ ఎక్స్ బ్రో. ఏం చూపిస్తున్నారా అంటే ఇవాళ ఏమేమి యాడ్ చేశాను చూపిస్తున్నాను భయ్య. సో అదనమాట ఇవాళ ముచ్చట్లు. సో అండ్ బ్యానిడోస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ డిస్కౌంట్స్ ఫర్ బైకర్స్. ఓన్లీ డిసప్పాయింట్ థింగ్ ఏంది అంటే, అల్యూమినియం అలాయ్ అని చెప్పి మెన్షన్ చేస్తుండే వెబ్సైట్లో, కానీ మాకు ఎందుకో అది ఏమంటారు ఫైబర్ ఏమో అనిపిస్తుంది. అది ఒక్కటే డౌట్ ఉంది. రిమైనింగ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ రాజీవ్, యువర్స్ మోటో సంచారి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.